నమస్కారం అందరికీ. నిన్న ప్రీవియస్ వీడియోస్ లో జనరల్ ఎంట్రీస్ ఎలా చేయాలో చెప్పాను. ఇంకా సబ్సిడరీ బుక్స్ లో ఇంపార్టెంట్ బుక్స్ ఏవో అవి చెప్పాను. తర్వాత క్యాష్ బుక్ లో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్, డబుల్ కాలమ్ క్యాష్ బుక్, 3 కాలమ్ క్యాష్ బుక్, ఇంకా పెటీ క్యాష్ బుక్. సో ఈ రోజు నేను సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకటే సింగిల్ ప్రాబ్లమ్ లో ఏవైతే ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అన్ని రాసి అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓన్లీ ఈ 20 ట్రాన్సాక్షన్స్ నేర్చుకుంటే మీకు ఎగ్జామ్ కి సరిపోతుంది. ఈ 20 ట్రాన్సాక్షన్స్ నేర్చుకుంటే ఎగ్జామ్ కి సరిపోతాయి. ఓన్లీ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ లో ఇవి మాత్రమే ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్. ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని నేను ఇలా రాసి ఒక ప్రాబ్లం చేశాను. ఆ ప్రాబ్లమ్ ని చూద్దాము. సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ మీరు జనరల్ ఎంట్రీస్ చేసుకున్నా చేసుకోవచ్చు. నేను జనరల్ ఎంట్రీస్ కూడా రాసుకున్నాను. ఒకవేళ జనరల్ ఎంట్రీస్ తో ఎలా సాల్వ్ చేయాలో చెప్పమంటే అది కూడా చెప్తాను. ఇంకొకటి మనం నార్మల్ గా ఎంట్రీ చూడంగానే ఎటు సైడ్ రాయాలో తెలియాలంటే అది కూడా, అంటే వితౌట్ జనరల్ ఎంట్రీస్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాము ఇక్కడ ఇలా వస్తుంది అని చెప్పి. ఫస్ట్ ఈ 2 ఎంట్రీస్ లో ఏదన్నా ఒకటే వస్తుంది ప్రాబ్లమ్ లో. నేను 2 రాశాను. కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అని ఉంటే నేను ఏం చెప్పాను, క్యాష్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పాను కదా ఎంట్రీ. జనరల్ ఎంట్రీస్ ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. క్యాష్ అకౌంట్ ఎటార్ టు క్యాపిటల్ అకౌంట్ అని చెప్పాను జనరల్ ఎంట్రీ. సో క్యాష్ అకౌంట్ ఎటార్ టు క్యాపిటల్ అకౌంట్ అంటే క్యాష్ డెబిట్ లో వస్తుంది, 2 క్యాపిటల్ వస్తుంది. అంటే క్యాష్ అకౌంట్ చేసినాం కాబట్టి క్యాష్ అని రాసుకోవద్దు, ఆపోజిట్ సైడ్ లో ఏముందో అది రాసుకోవాలి. సో 2 క్యాపిటల్, ఇక్కడ సైడ్ అన్ని 2 వస్తాయి, ఇక్కడ సైడ్ అన్ని బై వస్తాయి క్రెడిట్ సైడ్. సో ఇక్కడ 2 వచ్చేది ఏంటి, 2 క్యాపిటల్ అకౌంట్. సో అమౌంట్ రాసుకున్నా. నెక్స్ట్ క్యాష్ బ్యాలెన్స్ అనేది అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంట్రీ వస్తుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఈ ఎంట్రీ తీసుకొని చేశాను. తర్వాత సేల్స్ అని ఎంట్రీ సైలెంట్ ఉంది. సో క్యాష్ బ్యాంక్ మెన్షన్ అంటే పర్సన్ క్రెడిట్ సేల్స్ అవన్నీ ఏం మెన్షన్ చేయలేదు, ఉట్టి సేల్స్ అని ఇచ్చారు కాబట్టి క్యాష్ సేల్స్ అని అనుకోవాలి. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సో క్యాష్ డెబిట్ లో వస్తుంది కాబట్టి 2 సేల్స్ వస్తుంది కాబట్టి 2 సేల్స్ ఇటు సైడ్ రాసుకోవాలి 5000. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ రిసీవింగ్. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పి క్రెడిట్ లో వస్తుంది. ఆపోజిట్ లో ఏముంది, బై బ్యాంక్ అకౌంట్ అని. సో బై బ్యాంక్ అకౌంట్ అని రాసుకోవాలి. బై బ్యాంక్ అకౌంట్ అని ఎంత రాసుకున్నాము, 2000 అని రాసుకున్నాము. తర్వాత పర్చేజ్డ్ మెషినరీ అంటే ఎంట్రీ ఏంటి, మెషినరీ టు క్యాష్ అని రాసుకోవద్దు. సో బై మెషినరీ అని రాసుకోవాలి. సో బై మెషినరీ అని రాసుకుని 1000 వేసుకున్నాను. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, A1 ఎక్స్పెన్సెస్ అన్న డెబిట్ చేయాలి. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి డెబిట్ చేసేసి 2 క్యాష్ అకౌంట్. సో 2 క్యాష్ అకౌంట్ ఉంది కాబట్టి 2 సైడ్ క్యాష్ రాదు, ఎందుకంటే ఇది క్యాష్ బుక్ చేసినాం కాబట్టి. ఆపోజిట్ ఏముంది, బై అడ్వర్టైజ్మెంట్ అకౌంట్. సో బై అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ 1800. తర్వాత నెక్స్ట్ డ్రాయింగ్స్ ఎంత ఉంది, 600. డ్రాయింగ్స్ అంటే ఏంటి, ఎక్స్పెన్స్. సో డెబిట్ చేయాలి. డ్రాయింగ్స్ టు క్యాష్. సో డ్రాయింగ్స్ టు క్యాష్ అని రాయొద్దు కాబట్టి బై డ్రాయింగ్స్. సో బై డ్రాయింగ్స్ ఎంత, 600. తర్వాత క్యాష్ పర్చేజెస్ ఎలా అవుతున్నాయి అంటే, పర్చేజెస్ క్యాష్ తీసుకొని పర్చేజ్ అవుతున్నాయి అంట. సో పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాయకూడదు కాబట్టి బై పర్చేజెస్ అకౌంట్ అని రాసుకుంటాం. బై పర్చేజెస్ అకౌంట్ ఎంత, 200. తర్వాత సోల్డ్ గూడ్స్ టు నరేష్ ఆన్ క్రెడిట్ అని ఇచ్చాడు. మనం ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాయాలి. ఆన్ క్రెడిట్ అంటే అప్పు తీసుకొని కొంటున్నామని. సో ఇది ఎంట్రీ అవ్వదు ఇలాంటి ప్రాబ్లంలో. సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ లో ఏవైతే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి ఎంట్రీ అవ్వవు. సో గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏవి ఉన్నాయో అవి ఎంట్రీ అవ్వవు. కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, అంటే కమిషన్ వస్తుంది. ఇన్కమ్ ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. సో క్యాష్ అని చెప్పి డెబిట్ లో ఉంది కాబట్టి దాన్ని వదిలేసి 2 కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ ఎంత, 500. తర్వాత పెయిడ్ టు శ్యామ్ అంటే శ్యామ్ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఎక్కడ రాస్తాం, డెబిట్ లో రాస్తాం. సో శ్యామ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాయకూడదు కాబట్టి బై శ్యామ్ అకౌంట్ అని రాస్తాం. బై శ్యామ్ అకౌంట్ 600. తర్వాత రిసీవ్డ్ రెంట్ అంటే మనం రెంట్ రిసీవ్ చేసుకుంటే అది ఏంటి, ఇన్కమ్ కదా. సో రెంట్ రిసీవ్ చేసుకుంటున్నాం అంటే అది ఇన్కమ్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు రెంట్ రిసీవ్డ్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అని రాయకూడదు కాబట్టి 2 రెంట్ రిసీవ్డ్ అకౌంట్. తర్వాత ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే పే చేస్తున్నాం. సో ఎక్స్పెన్స్ కదా. సో ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది ఇప్పుడు ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ లో ఉంది కాబట్టి బై దగ్గర వస్తుంది. సో బై ఇంట్రెస్ట్ అంటే ఇది పే చేసినాం. సో 1200. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అజయ్ అంటే అజయ్ గివర్ కదా, గివర్ ఏం చేస్తాం మనం, క్రెడిట్ చేస్తాం. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు అజయ్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అని రాయకూడదు కాబట్టి 2 అజయ్ అకౌంట్ అని రాసుకొని 600.
తర్వాత జిరాక్స్ చార్జెస్ అంటే ఎక్స్పెన్స్ కదా. సో జిరాక్స్ చార్జెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాయొద్దు కాబట్టి బై జిరాక్స్ చార్జెస్ అకౌంట్. తర్వాత శాలరీస్ అంటే ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయాలి. సో శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాయకూడదు కాబట్టి బై శాలరీస్ అకౌంట్ 200. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్సే, అంటే నేమ్లోనే మెన్షన్ ఉంది ఎక్స్పెన్సెస్ అని. సో ఎక్స్పెన్స్ ఇది. ఆఫీస్ ఎక్స్పెన్స్ అంటే ఇప్పుడు డెబిట్ చేయాలంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని ఇక్కడ సైడ్ రాయొద్దు కాబట్టి బై ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ సైడ్ రాస్తాము. ఎంత 500. తర్వాత సోల్డ్ ఫర్నిచర్ అంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని వస్తుంది కదా, బట్ ఇక్కడ ఏం సేల్స్ అవుతున్నాయో మెన్షన్ చేసినారు. సో టు ఫర్నిచర్ అకౌంట్ అని వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెటార్ ఉంది కాబట్టి పైన డెబిట్ లో, సో క్యాష్ అని రాయకూడదు కాబట్టి టు ఫర్నిచర్ అకౌంట్ 8000. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో దీన్ని డెబిట్ చేసాము, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ని డెబిట్ చేసాము, క్యాష్ ని క్రెడిట్ చేసాము. క్రెడిట్ లో క్యాష్ ఉంది కాబట్టి మనం చేసేది క్యాష్ అకౌంటే కాబట్టి క్యాష్ ని మెన్షన్ చేయొద్దు కాబట్టి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉన్నాయి? డెబిట్ లో ఉంటే ఏమని వస్తుంది? బై అని వస్తుంది. సో బై ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత? 2000. తర్వాత లాస్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్ కదా, సో దీన్ని క్రెడిట్ చేయాలి. నామినల్ రూల్ ప్రకారం ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వీటిని డెబిట్ చేయాలి, ఏవైతే ఇన్కమ్స్ ఉన్నాయో అవన్నీ క్రెడిట్ చేయాలి. సో రిసీవ్డ్ అంటే మన బిజినెస్ లోకి వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్కమ్ ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. సో ఇది ఇన్కమ్ కాబట్టి టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ అని చెప్పి క్రెడిట్ లో రాసాము. సో ఇప్పుడు డెబిట్ లో ఏముంది? క్యాష్ అని ఉంది. సో క్యాష్ ఏం బై సైడ్ వస్తుంది. సో బై క్యాష్ అని రాదు, ఎందుకంటే మనం చేసేది క్యాష్ అకౌంటే కాబట్టి దాని ఆపోజిట్ సైడ్ లో ఏముందో అది రాసుకోవాలి. సో టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ అని రాసుకున్నాం. ఎంత? 1000. ఇప్పుడు ఇవే ట్రాన్సాక్షన్స్ ని మనము అంటే జనరల్ ఎంట్రీస్ లాగా ఇప్పుడు చెప్పాను కదా ఈ ప్రాబ్లమ్ ని, అలా కాకుండా ఇట్లా ప్రాబ్లమ్ ని చూడంగానే మనము ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ఇది ఎట్ సైడ్ వస్తుంది, డెబిట్ సైడ్ వస్తుందా క్రెడిట్ సైడ్ వస్తుందా అనేది చెప్తాను. దానికి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే డెబిట్ సైడ్ అంటే క్యాష్ కమ్స్ ఇన్, అంటే దేని వల్ల అయితే బిజినెస్ లోకి క్యాష్ వస్తుందో అవన్నీ డెబిట్ సైడ్ వస్తాయి. దేని వల్ల అయితే క్యాష్ గోస్ అవుట్ అంటే బిజినెస్ లో నుంచి క్యాష్ ఎట్లా బయటకు వెళ్తుందో అవన్నీ క్రెడిట్ సైడ్ వస్తాయి. మనం ఒకసారి చూద్దాము ఈ ప్రాబ్లం చూసి మనకు తెలుస్తుందా? క్యాష్ కమ్స్ ఇన్ అంటే డెబిట్ అని చెప్పాను కదా, క్యాష్ గోస్ అవుట్ అంటే క్రెడిట్ అని చెప్పాను కదా. సో ఆ రెండు బేసిస్ మీద ఈ ప్రాబ్లమ్ ని ఇప్పుడు మనము వితౌట్ జనరల్ ఎంట్రీస్ యూజ్ చేసి ఎంట్రీస్ డెబిట్ సైడ్ ఏవి వస్తాయి, క్రెడిట్ సైడ్ ఏవి వస్తాయో చూద్దాం ఒకసారి. బిజినెస్ కమెన్స్డ్ అంటే ఎప్పుడన్నా 2 క్యాపిటల్ అని వస్తుంది. క్యాష్ బ్యాలెన్స్ అంటే 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని వస్తుంది. ఒకవేళ వాళ్ళు క్యాష్ బ్యాలెన్స్ క్రెడిట్ అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని వస్తుంది. తర్వాత సేల్స్ అంటే మనకి బిజినెస్ లోకి ఇన్కమ్ వస్తుందా లేకపోతే పోతుందా? క్యాష్ వస్తుంది కదా, అంటే సేల్స్ అంటే ఇప్పుడు ఏమైనా వస్తువు అమ్మితే డబ్బులు వస్తాయి కదా, సో కమ్స్ ఇన్ కదా. సో ఇదేంటి? డెబిట్, అంటే డెబిట్ సైడ్ వస్తుంది 2 సేల్స్ అని. తర్వాత క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే మనం ఏం చేస్తున్నాము? క్యాష్ పే చేస్తున్నాం బ్యాంక్ కి, అంటే మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది కదా, బ్యాంక్ లోకి పోతుంది కదా. సో గోయింగ్ కదా, క్యాష్ గోస్ అవుట్ కదా. సో క్యాష్ గోస్ అవుట్ అంటే ఏంటి? క్రెడిట్. తర్వాత పర్చేజ్డ్ మెషినరీ మనం మెషినరీని పర్చేజ్ చేస్తున్నాం, అంటే మన క్యాష్ వస్తుందా పోతుందా? పోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మనం అడ్వర్టైజ్మెంట్ కి ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాం, దానివల్ల మన క్యాష్ పోతుంది కదా, సో క్రెడిట్ సైడ్ వస్తుంది, క్యాష్ గోస్ అవుట్ కాబట్టి. డ్రాయింగ్స్ అంటే మనం డబ్బులు ఎక్స్పెన్స్, ఇది డ్రాయింగ్స్ అంటే మన పర్సనల్ యూస్ కి మనం మనీ వేస్ట్ చేస్తున్నాం, సో దానికి మనీ పోతున్నాయి కదా, సో ఇది క్రెడిట్ సైడ్ వస్తుంది. క్యాష్ పర్చేజెస్ మనం క్యాష్ యూజ్ చేసేసి ఏమన్నా వస్తువులు కొనుక్కుంటున్నాం, దానివల్ల క్యాష్ పోతుంది కదా, సో క్రెడిట్ సైడ్. ప్రతి ఎంట్రీ రాదు ఎందుకంటే ఆన్ క్రెడిట్, అంటే ఇది అప్పు తీసుకొని కొంటున్నాం కాబట్టి. ఇందులో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ లో అన్నా 2 కాలమ్ అన్నా ఏ క్యాష్ బుక్ లో అయినా సరే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వస్తాయి, క్యాష్ ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. కమిషన్ రిసీవ్డ్ అంటే ఒక పర్టికులర్ బిజినెస్ కి ఆపోజిట్ బిజినెస్ వాళ్ళు కమిషన్ ఇస్తున్నారు, అంటే కమిషన్ ఇస్తుంటే మన దగ్గర మనీ వస్తున్నాయి కదా, మనీ వస్తే మనం ఏం చేయాలి? క్యాష్ కమ్స్ ఇన్ అంటే ఏం చెప్పాను? డెబిట్ చేయాలి. తర్వాత పెయిడ్ టు శ్యామ్ కి పే చేస్తున్నాం, అంటే క్యాష్ మన దగ్గర నుంచి పోతుంది. రిసీవ్డ్ రెంట్ రిసీవ్ చేసుకుంటాం, క్యాష్ వస్తుంది. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఏంటి?
మనం ఇంట్రెస్ట్ ని పే చేస్తున్నాం అంటే క్యాష్ పోతుంది. క్యాష్ పోతుంటే ఎక్కడ సైడ్ రాయాలి? క్రెడిట్ సైడ్ రాయాలి. క్యాష్ గోస్ అవుట్ అయితే క్రెడిట్ సైడ్ రాయాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అజయ్. సో అజయ్ దగ్గర నుంచి క్యాష్ తీసుకుంటున్నాం. సో మన దగ్గరికి క్యాష్ వస్తుంది. వస్తే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. తర్వాత జిరాక్స్ ఛార్జెస్ అంటే మనం వీటికి కూడా మనీ పే చేస్తాం. అంటే మనీ మన దగ్గర నుంచి పోతుంది. మనీ పోతే మనం ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. తర్వాత శాలరీస్ పే చేస్తున్నాం వేరే వాళ్ళకి, అంటే మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాం. పే చేస్తుంటే క్యాష్ ఏమవుతుంది? పోతుంది. సోల్డ్ ఫర్నిచర్ ని అమ్మేస్తున్నాం. ఒక పర్టికులర్ బిజినెస్ పెట్టుకున్నాము ఫర్నిచర్ది, అందులో నుంచి ఫర్నిచర్ అమ్మేస్తున్నాం. అమ్ముతున్నప్పుడు మనకి బిజినెస్ లోకి క్యాష్ వస్తుందా రాదా? ఫర్నిచర్ అమ్ముతే ఆబ్వియస్ గా వాళ్ళు మనీ ఇస్తారు కదా. సో మనీ ఇస్తే మన దగ్గరకు మనీ వస్తుంది కదా. సో క్యాష్ కమ్స్ ఇన్. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎప్పుడన్నా ఇప్పుడు బయట ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ చేస్తాం కదా, దానివల్ల క్యాష్ మన దగ్గరకు వస్తుందా పోతుందా? పోతుంది కదా. క్యాష్ పోతే క్రెడిట్ లో రాయాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే మనకు వస్తుంది, మనీ వస్తున్నాయి. మనం ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మనకి మనీ వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికన్నా అప్పు ఇచ్చినాం, దాని మీద ఇంట్రెస్ట్ లో వాళ్ళు మనకు మనీ ఇస్తున్నారు. ఇస్తే క్యాష్ వస్తుంది కదా. వస్తే ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. ఇట్లా ఎంట్రీస్ ని చూడంగానే జస్ట్ ఈ 2 ఆస్పెక్ట్స్, ఏదైతే క్యాష్ కమ్స్ ఇన్, క్యాష్ గోస్ అవుట్. క్యాష్ కమ్స్ ఇన్ అంటే డెబిట్, క్యాష్ గోస్ అవుట్ అంటే క్రెడిట్. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఎంట్రీని చూడంగానే రాసేయచ్చు, జనరల్ ఎంట్రీస్ యూజ్ చేయకుండా కూడా. ఇప్పుడు మనం ఇటు సైడ్ టోటల్ చేద్దాము, ఎంత వచ్చిందో చూద్దాము. ఇంకా టోటలింగ్ ఎలా చేయాలి, బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ డెబిట్ సైడ్ టోటల్ చేసుకుందాము. 20,000 ప్లస్ 5,000 ప్లస్ 500 ప్లస్ 200 ప్లస్ 600 ప్లస్ 8,000 ప్లస్ 1,000 ఎంత వచ్చిందంటే 35,300 వచ్చింది. 35,300 వచ్చింది. ఇక్కడ సైడ్కి ఎక్కడైనా రాసుకోండి 35,300 అని. ఇంకొక సైడ్ ఎంత వచ్చిందో చూద్దాము. 2,000 ప్లస్ 1,000 ప్లస్ 1,800 ప్లస్ 600 ప్లస్ 200 ప్లస్ 600 ప్లస్ 1,200 ప్లస్ 100 ప్లస్ 200 ప్లస్ 500 ప్లస్ 2,000 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 10,200 వచ్చింది. సో సైడ్కి ఎక్కడ రాసుకుంటాం 10,200 అని. ఇప్పుడు 35,300 పెద్దదా లేకపోతే 10,200 పెద్దనా? 35,300 పెద్ద. సో 35,300 అని 2 సైడ్స్ రాసుకోవాలి. 35,300 35,300 2 సైడ్స్ రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత తక్కువ వచ్చింది? 10,200. సో ఈ 10,200 ని 35,300 ల నుంచి 10,000 ఎంత? 10,200 ని మైనస్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 25,100 వచ్చింది. 25,100 వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఎక్కడ సైడ్ తక్కువ వచ్చింది? ఇక్కడ సైడ్ తక్కువ వచ్చింది. సో ఇక్కడ బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని రాసుకొని 25,100 రాసుకోవాలి. ఇట్లా ఒక యారో మార్క్ పెట్టుకోవాలి. నీట్ గా రాయండి. నేను ఇక్కడ ప్లేస్ సరిపోలే కాబట్టి ఇలా రాశాను. తర్వాత ఇక్కడ రాసిన తర్వాత నెక్స్ట్ ఇది అయిపోతుంది కదా. ఈడ కింద ఇక్కడ మనకి డేట్ ఏమి ఇచ్చారు? నేను డేట్ శాంపుల్ గా చేసిన కాబట్టి ఏం రాసుకోలేదు. ఒకవేళ పైన డేట్ జనవరి అని అంటే ఇక్కడ February 1 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసుకొని ఎంత వచ్చింది? 25,100 అని రాసుకోవాలి. 25,100 ఇది మన ఆన్సర్. ఇది రాసేసి వదిలేసేయాలి. ఇంతే. ఒక ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ ఫార్మాట్ వేసుకోవాలి. ఏంది ఫార్మాట్? డేట్ పర్టికులర్ సెల్ఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్ సెల్ఎఫ్ అమౌంట్. ఒకవేళ మీకు జనరల్ ఎంట్రీస్ యూజ్ చేయకుండా చేయాలనిపిస్తే క్యాష్ కమ్స్ ఇన్ అని చెప్పి డెబిట్ లో, క్యాష్ గోస్ అవుట్ అని చెప్పి క్రెడిట్ లో. డెబిట్ క్రెడిట్ అని కూడా రాయాలి, లేకపోతే ఎగ్జామ్ లో 1 మార్క్ కట్ చేస్తారు దానికి. తర్వాత డేట్స్ అన్ని ప్రాపర్ గా రాయాలి. ప్లస్ డెబిట్ సైడ్ అన్ని 2 వస్తాయి,
క్రెడిట్ సైడ్ అన్ని బై వస్తాయి, ఇవి చూసుకోవాలి. ఇదంతా ఎంట్రీస్ ప్రాబ్లమ్స్ నీట్ గా రాయాలి. ఇట్లా షార్ట్ కట్స్ ఏం రాయకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ షార్ట్ కట్స్ ఇలా రాశాను కదా, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, షార్ట్ కట్స్ రాశాను. షార్ట్ కట్స్ రాస్తే కూడా మార్క్స్ కట్ చేస్తారు. నీట్ గా కొంచెం ఈ కాలమ్ కి ఎక్కువ స్పేస్ ఇచ్చి నీట్ గా అంత లైన్ సరిపోయేలాగా నీట్ గా రాయాలి. ఇట్లా ఎక్స్పెన్సెస్ కి ఇట్లా ఇవ్వకూడదు, షార్ట్ కట్ ఇవ్వకూడదు. ఇట్లా రాసిన తర్వాత 2 sides ఈ లైన్స్ ఉంటాయి కదా, ఇది ఆపోజిట్ లో కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఉండాలి. లైన్స్ 2 sides సేమ్ కొట్టి అప్పుడు లోపల టోటల్ చేసినాక ఏది అమౌంట్ పెద్దగా వస్తే 2 sides ఆ అమౌంట్ వేసుకుని ఎక్కడ సైడ్ తక్కువ వస్తుందో ఆ తక్కువ వచ్చే అమౌంట్ లో నుంచి ఆపోజిట్ సైడ్ ఎక్కువ వస్తుంది కదా, ఆ అమౌంట్ ని మైనస్ చేయాలి. మైనస్ చేసినప్పుడు వచ్చిన అమౌంట్ ని మనం క్యారీడ్ ఆన్ అని చెప్పి ఎటు సైడ్ తక్కువ వస్తే అటు సైడ్, ఒకవేళ ఇటు సైడ్ తక్కువ వస్తే 2 balance క్యారీడ్ ఆన్ ఇటు వేసుకొని మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బై బ్యాలెన్స్ బ్రాడ్ ఆన్ అని కింద వేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ సైడ్ తక్కువ వస్తే బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని చెప్పి ఇక్కడ అమౌంట్ వేసుకొని 2 balance బ్రాడ్ ఆన్ ఇక్కడ వేసుకొని లాస్టిక్ బాక్స్ కొట్టేస్తే అయిపోతుంది. ఇంతే సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అంటే. ఈ ఎంట్రీస్ మాత్రమే ఇంపార్టెంట్, ఇవే వస్తాయి ఎగ్జామ్ లో. ఒకవేళ మీకు నార్మల్ గా ఈ రూల్ గుర్తుపెట్టుకొని ఈ జనరల్ ఎంట్రీస్ రాకపోయినా కూడా ఈ రూల్ గుర్తుపెట్టుకున్నా కూడా ఒకవేళ వేరే ఎంట్రీస్ ఇచ్చినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా చేసేయచ్చు. ఈ ప్రాబ్లం కి నేను జనరల్ ఎంట్రీస్ కూడా రాశాను. ఒకవేళ మీకు జనరల్ ఎంట్రీస్ యూజ్ చేసి చేయాలనుకుంటే ఒకసారి జనరల్ ఎంట్రీస్ చెక్ చేయండి. ఈ జనరల్ ఎంట్రీస్ చూసి కూడా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇందులో క్యాష్ అకౌంట్ అని ఉంది కదా, క్యాష్ అకౌంట్ మనం చేస్తున్నాం కాబట్టి ఆపోజిట్ సైడ్ ఏముందో అది మనం ప్రాబ్లం లో రాయాలి. 2 side ఉంది కాబట్టి 2 capital అని రాస్తాం, 2 sales అని రాస్తాం, 2 cash అని ఉంది, 2 cash అని రాయకూడదు, బై బ్యాంక్ అని రాయాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఎట్లా ఆబ్వియస్ గా బై ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 cash ఉంది, క్యాష్ రాయొద్దు కాబట్టి బై బ్యాంక్ అని రాస్తాం. ఇక్కడ బై మెషినరీ అని రాస్తాం, బై అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అని రాస్తాం. ఎందుకంటే క్యాష్ అని ఉన్నది రాయకూడదు, అని ఆపోజిట్ ఏది ఉంటే అది రాయాలి. క్యాష్ దగ్గర 2 ఉంది కాబట్టి 2 వదిలేసేయాలి. ఇంకా బై పర్చేజెస్ ఇక్కడ ఈ ఎంట్రీ రాదు, ఎందుకంటే క్రెడిట్ సేల్స్ ఉంది కాబట్టి. తర్వాత ఇక్కడ క్యాష్ ఏమో డెబిట్ లో ఉంది కాబట్టి కింద 2 commission received, 2 side 2 వస్తుంది, 2 commission received అని వస్తుంది. తర్వాత ఇక్కడ బై శ్యామ్ అని వస్తుంది, తర్వాత 2 rent received అని వస్తుంది. ఇక్కడ తర్వాత బై ఇంట్రెస్ట్ అని వస్తుంది, 2 అజయ్, బై జిరాక్స్ చార్జెస్, బై శాలరీస్, బై ఆఫీస్ ఎక్స్పెన్సెస్, 2 ఫర్నిచర్, బై ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, లాస్ట్ 2 ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంతే. జనరల్ ఎంట్రీస్ యూజ్ చేయాలంటే ఇవి చూసుకుంటే సరిపోతుంది.